షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి యనమల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసుకు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు. వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు, ఆయన్ని మాట్లాడచ్చు, లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కించపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 3,700 కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు, అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు, ఈయన లెక్కపెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత 15-20 రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో, వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్లాన్డ్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా 15-20 రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే, ఎందుకంటే లిక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలు లేదు, మొన్న 2024లో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లిక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు, ఆయన మేనిఫెస్టోలోనే ఉంది. లిక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన లిక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది. ఈయన షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతా అన్నారు, పెంచారు. తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, కన్జ్యూమ్ చేయడం తగ్గింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో ₹2 చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు కొంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు. మరి నిన్న వచ్చేసరికి ₹4.80 చంద్రబాబు నాయుడు కొంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన 15 ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు ట్యాక్ట్ఫుల్గా ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 12,000 నుంచి 13,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టి వేధించడం, అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు
అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు. ఏం చేస్తారు? తీసుకెళ్తారు, లోపల పెడతారు, అంతే కదా. 40 రోజులు పెడతారు, 50 రోజులు పెడతారు. న్యాయం అన్నది ఒకటి ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తారు. మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు మళ్ళీ ఎన్నికల తర్వాత తగులుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఇందులో మీ పోలీసుకి కానీ లేకపోతే మీ పేపర్లకు కానీ భయపడి కూడా ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు కాంబినేషన్ 2 సార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించే స్థాయికి తీసుకెళ్లిన గనులు రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆన్ రికార్డ్స్ మొన్న 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపే మీరు ఇచ్చిన స్టేట్మెంట్సే, మా పేపర్లో కాదు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే, మీ మీడియాలోనే ఆన్ రికార్డ్స్ ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెయ్యలేడు అని చెప్పేసి. ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను విన్నవించుకున్నది ఏంటంటే, అప్పుల గురించి ఈ లిక్కర్ స్కామ్ లాగే ఏమీ లేని దాన్ని గాలిని పోగు చేసి అప్పుల గురించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ప్రజలను విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు ఎంత? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పు ఎంత? సుమారు 3 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా 90,000 కోట్లు. 3 లక్షల కోట్లు అప్పుడు అప్పు చేసి కనీసం ఒక్క సంక్షేమ పథకం కానీ, తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేదు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళ శ్రద్ధ అంతా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు శ్రద్ధ అంతా వాళ్ళ 45 ఏళ్ళ రాజకీయ జీవితంలోని 15 ఏళ్ళ అధికారంలోని వాళ్ళ శ్రద్ధ అంతా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం పైనే. వాళ్ళు పరిపాలన చేసిన 15 ఏళ్ళు చాలా పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులు మనం చూసాం. చాలా పట్టుదలగా. మీరు గత 5 ఏళ్ళలో సంక్షేమ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరా పేర్లు పెట్టేది? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది, రాష్ట్ర ఆదాయానికి ఒక లెక్క ఉంది. క్లియర్గా 60,000 కోట్లు ఇళ్ల స్థలాలకి, ఇళ్ళకైతేనే, వైద్యానికి, ఉచిత విద్యకి, అమ్మఒడికైతేనే, ప్రతి దానికి, లేదంటే ప్రతి పేదవాడికి ఇంటికి వైద్యాన్ని తీసుకెళ్ళడానికైతేనే ఆయన ప్రతి గ్రామంలోనే కట్టిన ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్లు సాక్షిగా ప్రతి రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది. ఆ రోజు రైతు భరోసా అయితేనే, అమ్మఒడి అయితేనే, లేదు 45 ఏళ్ళు నిన్న ప్రతి అక్క చెల్లెమ్మలకి ఆర్థిక చేయూత అయితేనే, ప్రతిదానికి లెక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకు కూడా లెక్క ఉంది. ఆయన హయాంలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే
2,75,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అకౌంట్లోకి ప్రతి అకౌంట్లోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల ముందు ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతిగా 14 లక్షల కోట్ల అప్పని ఒకసారి, 10 లక్షల కోట్ల అప్పని ఒకసారి, 11 లక్షల కోట్ల అప్పని ఒకసారి, ఒక పక్క బీజేపీ నాయకులు, ఒక పక్క జనసేన నాయకులు రాష్ట్ర ప్రజలు బుర్రలు పాడు చేసిన పరిస్థితి చూసాం డమ్మీ ప్రచారంతో. ఇప్పుడు మళ్ళీ అలాంటి డమ్మీ ప్రచారాలే పట్టుకున్నారు. లెక్కర్ స్కామ్ అని చెప్పేసి 3,700 కోట్లు జగన్ గారు ఇంటికి వెళ్ళింది మేమే లెక్కడి పంపించామని యనమల రామకృష్ణ గారు జగన్ గారిని ఏకవచనంతో మాట్లాడడం, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడడం. మీ వయసు ఏంటి, మీ సంస్కారం ఏంటి, ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలన ఏంటి? దయచేసి మీ వ్యాఖ్యలు, వాడు వీడు అని మాట్లాడిన వ్యాఖ్యలు దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో జాగరూకతగా ఉండాలి అని చెప్పేసి, లేని గాలి పోగేసి ప్రజల మీద ప్రజల మైండ్ సెట్తో ఆడుకోవడం తెలుగుదేశం పార్టీకి వారి మీడియాకి ఒక అలవాటు కింద మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లే మోసపోవచ్చు, అస్తమాను మోసపోరని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీదన్నా బురద జల్లాలంటే ఒక నెల 2 నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు, కూడబలుక్కుంటారు, దాని మీద వర్క్ చేస్తారు. ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే. మీరు రాజకీయంగా వేధించాలనుకుంటున్నారు, వేధించండి. ఇందులో మీ వేధింపులకి ఎవడో భయపడేవాడు లేడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లలు కూడా, జెండా పట్టుకున్న చిన్న పిల్లడు కూడా మీ వేధింపులకు భయపడేవాడు లేడు. మీకు అవకాశం ఉంది కాబట్టి జైల్లో పెడతారా, పెట్టుకోండి. ఉంటాం, 40 రోజులు ఉంటాం, 50 రోజులు ఉంటాం, వస్తాం కదా, లోపల ఉండిపోం కదా, బయటికి అయితే వస్తాం కదా. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాం. మరొక్కసారి ఈ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మాటలు కానీ, లేకపోతే ఈ రాష్ట్ర అప్పుల విషయంలో కూడా ప్రజలు దయచేసి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విన్నవించుకుంటున్నాను. ఈ వేధింపుల రాజకీయం అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా నడుపుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా మేమే కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే దానికేమి మీలా కుట్రల్లో కుతంత్రాల్లో మేమేం పన్నవసరం లేదు. చాలా క్లియర్గా ఉంటుంది. బెల్ట్ షాపులు అయితేనే, ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన బెల్ట్ షాపులు అయితేనే, లేకపోతే లిక్కర్ మాఫియా అయితేనే, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా మీరే దొరుకుతారు. చాలా క్లియర్గా ఏదో పేపర్ మీద టైప్ చేసి రాసి ఇచ్చినట్టు క్లియర్గా దొరుకుంటారు. ఎందుకంటే గతంలో మీరు చేసిన స్కిల్ స్కామ్లు అవన్నీ కూడా చాలా క్లియర్గా దొరికేసి ఉన్నారు. మీరు నిరపరాధి అని చెప్పేసి మీకు బెయిల్ ఇవ్వలేదు. మీ ఆరోగ్యం బాగాలేదు, లేదంటే మీ ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి, మీ మలద్వారం దగ్గర పుండేసింది, ఈ విధమైన మీకు హార్ట్ అటాక్, గుండె జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ విధమైన మెరిట్స్ మీద మీరు బెయిల్ తెచ్చుకున్నారు తప్పించి మీరు నిరపరాధని కానీ, లేదంటే మీరు తప్పు చేయలేదని కానీ ఏ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇక వేధింపులు అంటారా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి మాకు వేధింపులు అలవాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి. మేమే పట్టించుకోవట్లేదు మీ వేధింపులు. ఇక జగన్ గారు ఏం పట్టించుకుంటారో నవ్వుకుంటారు మీ వేధింపులు చూసి. దయచేసి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడండి. ముందు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిని పెట్టండి, ఈ రాష్ట్రంలో జరిగి విధ్వంసాలను గాడిని పెట్టండి.
మీరు పరిపాలన వదిలేశారు. ఏ గుడిలో ఉత్సవం జరిగితే ఆ గుడి దగ్గర శవాలు 4-5 శవాలు లేకపోతే 5-6 శవాలు తేలడం పరిపాటి అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచన సంబోధన లేకపోతే ఆయన దూషించడం అది చేయకుండా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.